ఫ్రెండ్స్ ఇవాళైతే నార్మల్ అయితే నార్వీకి నాటైతే వేస్తున్నాం. వీళ్ళైతే వచ్చి మనం నార వేపించుకుంటే అయిపోతుంది. వీళ్ళంతా ఇప్పుడు మొగలే నారైతే వీక్కున్నారు. ఇక వీళ్ళు నార వీకిన తర్వాత ఇప్పుడు నాట వేయడమే జరుగుతుంది. ఇప్పుడు మనం మీకు కొంచెం వీళ్ళు సుత్తి అనడానికి 5 ఎకరాలు వేసేస్తారట ఒక పూటకి. ఇంతమంది వచ్చారు. మన డ్రైవర్ అంకులు మన పొలం నారైతే వేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇక ఒడ్లు ఎక్కుతున్నాం. చూడండి ఇట్లా ఒడ్లు అయితే ఎక్కుతున్నాం. అక్కడ మా బ్రదర్ అయితే ఒడ్లు ఎక్కుతున్నారు. చూడండి ఫ్రెండ్స్. పొలం అయితే దున్నుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మనం వడ్లు అయితే వేస్తాను. ఆల్రెడీ సగం అయితే తీసినాం. కాకపోతే వాన కొడుతుందని ఇంతసేపు అయితే తీయలేదు. ఇప్పుడు కొంచెం వాన అయితే గెలిపించింది. వడ్లు అయితే ఇట్లా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ వడ్లు వేసుకొనికైతే నాకు పొలం దున్నినాక 4 రోజుల టైం అయితే వచ్చింది. ఎందుకంటే ఒకటే పొలం నారు దుక్కి తిన్న తర్వాత మనం వడ్లు వేసుకోవాలి. వడ్లు నరుకుని వడ్లు వేసుకోవాలి. ఇదంతా ఒకటే రోజు 2 రోజులు అయితే కాదు. మనం అయితే ఇంకో 2 రోజులు టైం పడుతుంది. దున్నిన తర్వాత ఇది ఆరిన తర్వాత వడ్లు వేసుకోవాలి. ఎందుకంటే ఏమన్నా ఎలక పొక్కలు వడ్లకు ఇట్లా వండు రుద్దుకోవాలి. మనం దున్నిన వండునే మనం ఇట్లా వండు రుద్దుకుంటే కొంచెం వడ్లు గట్టి పడతాయి. మనకు గడ్డి కూడా తక్కువ పడుతుంది. మనకు ఎలక పొక్కలు ఏమైనా రంధ్రాలు ఉన్నా కూడా క్లోజ్ అయిపోతాయి. ఇక కిందికి మన కింది పొలాన్ని దిగువ ఉన్నదానికి నీళ్ళు అనేది పోవు. ఇలా అయితే ఈ పొలంలో నీళ్ళు ఇక్కడనే ఆగిపోతాయి అన్నట్టు. ఫ్రెండ్స్ ఇక మేమైతే ఇప్పుడు పొలాన్ని సాఫ్ చేస్తున్నాం. ఇక ఎందుకంటే ఇప్పుడు రేపు నాటు పడుతుంది. ఇవాళ కొంచెం నాటు పడుతుంది, రేపు కొంచెం నాటు పడుతుంది. ఇవాళ అయితే ట్రాక్టర్ అయితే దున్నిస్తాను. చూడండి ఫ్రెండ్స్, గొర్రె అయితే కొడుతుండు. గొర్రె కొట్టడం వల్ల సాఫ్ అవుతుంది. గొర్రె కొట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తుంది. నేర్చుకోవాలి పైసెట్టి నేర్చుకోవాలి. లేకపోతే నీళ్ళు చక్కగా వారి నీళ్ళు తక్కువ ఇట్లా లెవెల్ వేసుకోవాలి. మనం ఇట్లయితే చూస్తున్నాం అంటే లెవెల్ వస్తుంది. ఏడేడే సోంపులు ఉన్నదా ఆడాడ ఈ లెవెల్ వేసుకోవాలి. ఇట్లా లెవెల్ వేసుకుంటే సో గాయ్స్ నాటేసుకునే ముందట ఇట్లా పిండి అయితే చల్లుకుంటారు. డిఏపిను యూరియా కలిపి చల్లుకుంటే కొంచెం భూమికి కెమికల్ పిండి రసాయన పదార్థాలు అంటే ఇక కెమికల్ అన్నట్టు. ఈ కెమికల్ మనం చల్లుకోవడం వల్ల భూమి కొంచెం పెరుగుతుంది. కొంచెం ఇన్ని రోజులు కాబట్టి బలం లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం బలం అయితే వస్తుంది. కానీ వీడియో తీయడానికి నాకైతే ఇవ్వలేరు. నేను ఒక్కరిని కష్టపడుతూ వీడియో తీస్తున్నాను. సో మీరు అందరూ ఆదరిస్తారని ఫ్రెండ్స్. ఇవాళైతే నార్మల్ అయితే నార్వీకి నాటైతే వేస్తున్నాం. వీళ్ళైతే వచ్చి మనం నార వేపించుకుంటే అయిపోతుంది. వీళ్ళంతా ఇప్పుడు మొగలే నారైతే వీక్కున్నారు. ఇక వీళ్ళు నార వీకిన తర్వాత ఇప్పుడు నాట వేయడమే జరుగుతుంది. ఇప్పుడు మనం మీకు కొంచెం లైవ్లో చూపిస్తాను.
వీళ్ళు సొంత అనడానికి 5 ఎకరాలు వేసేస్తారట ఒక పూటకి. ఇంతమంది వచ్చారు. ఫైనల్గా మాకు నాటేయడానికి 4 రోజులు వచ్చింది. నారు పోసి దాన్ని దమ్ము వేసి పొలం చేసి నాటేసేటాలకు 1 రోజులు, 1 మంత్. మొగలతో వేయించడం వల్ల మనకు నారు గుంజే పని ఉండదు, నాటు వేసే పని ఉండదు. వాళ్ళే మొత్తం చూసుకుంటారు, మొత్తం వాళ్ళే వేస్తారు. మనకైతే నారు వంచే పని అయితే తప్పుతుంది. కొంచెం ఇదైతే పని అలగా ఉంటుంది. ఆడోళ్ళం పెట్టుకుంటే మాత్రం మనమే నారు వంచాలి, మనమే నారు గుంజాలి. ఇది కొంచెం ఇబ్బంది అయిన పని. ఇప్పటికీ ఒడ్లు చెక్కి వండు రుద్ది మనం దమ్ము వేసటాలకి పిండి చల్లటాలకి మనకు ఆనాలు అరిచేతులకు అయితే వచ్చినాయి. నాటేయడం, ఈ వ్యవసాయం చేయడం అంటే అంత ఈజీ కాదు. యూట్యూబ్లో చూసి అందరూ చాలా ఈజీ అనుకుంటారు. కానీ రైతులు మాత్రం కొంచెం మీరు లైక్ చేయాలి, సపోర్ట్ చేయాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.